ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపత్యగు దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు నాయన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని తొలగించావు నాయన. ఈ గృహం అనేటువంటి లేక కుటుంబం అనేటువంటి ఇల్లుని మీరు కట్టించారు. మీరు కట్టించినటువంటి గృహమే, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలే క్రైస్తవ కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నారు. అది కాకోకుండా కొంతమంది సొంతంగా చేసుకుంటారు. మీ వర్గంలో వారి ప్రయాసవార్థం అన్నావు నాయన. ఆ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. వారికి ఎంత ఆయుష్కాలం ఇచ్చావో మాకైతే తెలియదు, కానీ వారి ఆయుష్కాలం అంతా కూడా సుఖము సంతోషముగా పిల్ల పాపలతోటి ఐశ్వర్యముతోటి ఉండాలి. అలా ఉండాలి అని అంటే మీ దీవెనలు మొట్టమొదటి కావాలి. అదేవిధంగా సంఘ కాపర్ గారు నాయన రెవరెండ్ జాజిమోహన్ రాయ్ గారు, అదేవిధంగా అమ్మగారు అయినటువంటి సౌభాగ్యత అమ్మగారి యొక్క వారి దీవెనలు ఏంటి చేతనంటే సంఘ కాపర్ లేక దీవెనల బిడ్డలు కావాలి. అదేవిధంగా చెన్నయ్య గారు చెన్నమ్మ గారి యొక్క దీవెనలు కావాలి. చింతల్లి కుమార్ రోజాకు కొమ్మ దీవెనలు కూడా కావాలి. అదేవిధంగా వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మా అందరి దీవెనలు బిడ్డలకు దయచేస్తున్నాము. ఇది మొదలుకొని ఆ బిడ్డలు నాయన మీ అందు వర్ధిల్లాలి, మీ అందు వర్ధిల్లాలి. మీకు మాత్రమే భయపడి జీవించాలి నాయన. ఆ బిడ్డలను మీరు కొత్త గృహమునైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పాటలు పాడినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మంచి కంఠాలను ఇచ్చినది మీకు వందనములు స్తోత్రములు. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అప్రస్తుతులు పలుకోకుండానైనా మంచిగా వాయిద్యాలు వాయించే గురించి చూపించారు. వాతావరణాన్ని మా కరెంటును మాకు అనుకూలంగా వచ్చారు. ఇప్పుడు నాయన దైవ సేవకులు, మీ యొక్క తోటలో నమ్మకమైన సేవకులు, సీనియర్ నాయకులు నాయన వాక్యం చెప్పడానికి నిలబడుచుండగా బిడ్డను నాయన కుమారుని ఆశీర్వదించండి, ఏడంతల ఆత్మతో అభిషేకించండి. మరొకసారి నాయన మా ఈ చిన్న కూటమును ఈ బిడ్డలకి రిసెప్షన్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనములు చెల్లించుకుంటాం. దీని తర్వాత జరుగుతున్న కార్యక్రమం అంతటిని చివరి ప్రార్థన దీవెన వరకు మీరు మాతో ఉండుమని మీరు త్వరలో మా కొరకై పంపిన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలుగా మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.